ఇక్కడున్నారా? ఛాయా హ్యాపీ హోలీ. మా ఇక చాలు మమ్మీ, నాకు వద్దు. శిశు హ్యాపీ హోలీ. మమ్మీ నాకు కూడా చాలు మమ్మీ. అయ్యయ్యో, ఇప్పుడు నీకు పూస్తా. హ్యాపీ హోలీ. ఏ వదలండి, ఆపండి. ఏమైంది మీకిద్దరికి? మమ్మీ రంగులేవి? ఏం రంగులే? మమ్మీ నా రంగులు కూడా లేవు. ఈ రంగులు గోలేంటే? మనం హోలీ ఆడుకున్నాం కదా మమ్మీ, మన ముస్లిం రంగులన్నీ ఎక్కడ పోయినాయి? మనం ఎప్పుడు హోలీ ఆడినాము? మనం ఎప్పుడు రంగులు పూసుకున్నాం? నీకేమన్నా తిక్కనా బంగారం లాంటి నిద్ర చెడగొట్టేసినావు. మమ్మీ నువ్వు పూసినావు కదా మమ్మీ, పరిగెత్తుకుంటూ వచ్చి. మీరు నిద్రలో కలగన్నట్టున్నారు. ఫస్ట్ పండుకోండి. ఇదంతా కలనా? ఈ కళ నిజం అయితే ఎంత బాగున్నావు. నువ్వే అన్నావు కదా అది కళని. పడుకో ఫస్ట్, పొద్దున్న స్కూల్ పోల్లా. కళ అయినా ఆ కళ ఎంత బాగుందో, కలర్ఫుల్ గా. అందరికీ హ్యాపీ హోలీ. సార్ చెప్పు శ్రీ. హోలీ కదా, పిల్లలకు రంగులు తీసుకొని వచ్చి సర్ప్రైజ్ ఇద్దాం. ఏమంది శ్రీ? అదేంటి అలా అంటారు? పిల్లలవి చిన్న చిన్న కోరికలు, అవి కూడా మనం తీర్చుకోకుంటే ఎలా చెప్పు? వాళ్ళు అడిగేంత వరకు మనం ఆగాలనా? పైగా వాళ్ళు మీ కూతుర్లు, ఏది అడగరు. నిజమే శ్రీ, వాళ్ళు ఇంతవరకు నేను ఏది అడగలేదు. పద తీసుకొద్దాం. రండి వెళ్దాం. అక్క హోలీ కదా, మమ్మీ వాళ్ళని కలుసవుదామా? వద్దులేరా, మమ్మీ వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. శిశు ఛాయా కళ్ళు మూసుకోండి. ఎందుకు? మూసుకోండి అన్నానా? సరే. చూడలేదులే. ఇప్పుడు కళ్ళు తెరవండి. కలర్స్. థాంక్యూ మమ్మీ. అయినా మేము అడగలేదు కదమ్మా. నేను మీ అమ్మని, మీకేం కావాలో నాకు తెలియదా చెప్పు? అయినా మీకు ఇలాంటి చిన్న చిన్న వాటితోనే కదా ఆనందం కలిగేది. పోండి, ఎంజాయ్ అయిపోండి. హ్యాపీ హోలీ. మీకు కూడా హ్యాపీ హోలీ. శిశు నీకు పట్టు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. అమ్మా మా ఇంకా వండలేదు, పోండి మా. చెప్తే వీళ్ళకి అర్థమే కాదు. ఎవరమ్మా మీరు? మా మేమా గుర్తుపట్లా? ఏ శిశు ఛాయా మీరా? ఏంటి ఇది? ఫ్రెండ్స్ అంతా కలిసి కొంచెం రంగులు ఎక్కువగా పూసారంతే. అవునా, మాకు తెలియదే. పాపం మీరు మాత్రం బూయిలా, అంతే కదా? ఫస్ట్ పదండి, బయటికి పదండి, నడండి. వాళ్ళు పుస్తకానికి మేమేం చేయలేమా? ఎక్కడికి వస్తాను? లోపలికి వస్తానంటే కాలు కొట్టేస్తా. ఫ్రెండ్స్ పూసినారన్నారు కదా, పో ఫ్రెండ్స్ ఇంటికి పోండి. పోతాంలే. పోతారా? ఇదిగో ఇవి ఆడ మిగిలిన రంగులను ఎత్తుకొచ్చినాము, మళ్ళా వచ్చే సంవత్సరం మనకు వస్తాయి. తీసుకో, లోపల ఎత్తి పెట్టుకో. ఏ పిల్లలు ఇవి? కనీసం రిక్వెస్ట్ కూడా చేసుకోలేదు. సర్లే ఉండు చూద్దాం. ఓయమ్మా, ఇన్ని రంగులు లేపేసినారా? వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఆడుకోవడం అయిందా లేదా? శిష్యు ఇంకెంతసేపే? 3 గంటల సేపు నుంచి చూస్తూనే కూర్చున్నాం. రాయో హోలీ ఆడుకుందాం. ఇంట్లోనే చాయక్క, ఈ కలర్స్ ని వెయిట్ చేయాలనిపించలేదే. అదే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఏంటి చూస్తూ కూర్చుంటావా? హోలీ అంటే రంగులు చల్లుకునేదే, ఊరికే చూస్తూ కూర్చోడం కాదు. అమ్మా నేను రాడమ్మా, చూడు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. నువ్వు కావాలంటే ఒక చుక్క బొట్టు పెట్టుకో, ఓకేనా? ఇక్కడే ఉన్నారా? ఛాయా శిశు ఏంటి ఇంకా అలానే ఉన్నారు? కలర్స్ చల్లుకోలేదా? ఏంది చల్లుకునేది? 3 గంటల సేపు నుంచి సతాయిస్తాంది. ఆమె కలిసి చల్లుకోదంట, చూస్తూ కూర్చుంటుందంట. చూస్తూ కూర్చోవడం అంటే పోయి ఆడుకోవచ్చు కదా. అవి ఆడుకునే తెచ్చింది, చూస్తూ ఉండే కాదు. చల్లుకుంటే అయిపోతాయని చెప్పి అలా చూస్తూ కూర్చుండిపోతారా? పోయి ఆడుకోపండి. మీకు కావాలంటే మరి చాలా కొనిస్తా. అమ్మయ్య, థ్యాంక్ యూ మమ్మీ, కరెక్ట్ టైంకి వచ్చి కాపాడావు. ఏ జాగ్రత్త, కలర్లోకి వేసుకుంటారు. చూసారా ఎంత సంతోషంగా ఆడుకుంటుందో? కలర్స్ ఎక్కువ కలర్ఫుల్ గా ఉంటే ఇంకా కొన్ని ఎక్కువ కలర్లతో ఆడుకోవాలా, అంతేగాని ఎత్తి పెట్టుకోవడం ఏంటో పిచ్చి పిల్ల. మమ్మీ మమ్మీ ఫ్రెండ్స్ అంతా హోలీ ఆడుకుంటున్నారు, మేము కూడా ఆడుకొని వస్తామా? ఏంటి ఫ్రెండ్స్ అంతా కలిసి ఆడుకుంటున్నారా? అయితే మీరు కూడా ఆడుకోవాల్సిందే. జాగ్రత్తగా ఆడుకోండి, సరేనా? థ్యాంక్ యూ మమ్మీ. అమ్మా ఏ జాగ్రత్త. సంతోషంగా చూసుకోలే. ఆడుకునే కంటే చాలు సంతోషంతో ఎగురుకుంటూ పోతారు. ఎంత బాగా ఎంజాయ్ చేసామో కదా. అవును శిశు, చాలా బాగా ఎంజాయ్ చేసాం. శిశు ఛాయా ఏంటి మమ్మీ? అదేంటి హోలీ ఆడుకొని వస్తానని చెప్పి ఇలా రంగులన్నీ వేసుకొని వచ్చారు? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అట్లుంటది మనతోని.